రాజు రాజు గారు ఏం చేస్తుంటారు? నేను లారీ పోతాను. లారీ డ్రైవర్ మీరు. రాష్ట్ర వ్యాప్తాలు తిరుగుతుంటారు అలా అయితే. అవును అన్ని రాష్ట్రాలు చూస్తుంటారు. అవును. ఏంటండి మరి ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం పరిపాలన తీరు ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? అదే ఇంక చెప్పిండుగా అదే ఇంకేం లేదు. పథకాలు మాత్రం ఎవరికి ఇచ్చింది ఏం లేదులే కానీ అది అన్నాడు ఇది అన్నాడు ఇది అన్నాడు అన్నీ వాక్కుపోయినాయి. ఏమీ లేదు. కాకపోతే ఈ పింఛను మాత్రం కొద్దిగా ఇస్తున్నాడు. అదొక్కడ మాత్రం ఇస్తున్నాం. అన్నీ చెప్పుకున్న హామీలు అన్నీ హోగా. మరి రాష్ట్రం లో బడ్జెట్ లో ఉంది, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని చెప్తున్నాడు కదండి. ఆయన అంటే 5 సంవత్సరాలు చేసి అప్పులు చేసిండు. ఈయన చాలా చేసిండుగా, మరి ఈయన అప్పు చేయలేదా? ఈయన 15 సంవత్సరాలు చేసినాడు. ఆయన మేగిలా లేకపోతే ఈయన మేలా? ఎవరు మేలు? 5 సంవత్సరాలు చేసి అప్పు చేసిండు. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళు అప్పు చేయలే. ఎవరు నమ్ముతారు ఎప్పుడు ఈ మాటలన్నీ? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు అందరికీ అనేసి చెప్తున్నాడు. ముందు పెట్టిన తర్వాతనే ఇవన్నీ ఆయన పెట్టొచ్చిండు ఆల్రెడీ. ఈయన కొంత తీర్చిండు, మళ్ళీ ఇప్పుడు ఎక్కిండు కదా, ఇంకా కొంత తోసిండు లోనికి. కాదండి మరి ఇప్పుడు ఎన్నికల హామీల్లో నోటికి వచ్చినంతగా అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏ పథకాలు అంటే పిల్లలు ఎంతమంది అంతమందికి ఇస్తానన్నాడు. నలుగురికి ఇస్తానన్నాడు, ముగ్గురికి ఇస్తానన్నాడు, ఇద్దరికి ఇస్తానన్నాడు. ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. కాదండి మరి అప్పుడు విచ్చలవిడిగా హామీలు ఇచ్చుకుంటూ పోయి ఇప్పుడు ఓట్ల కోసమై వాటి కోసమై దీనికోసమై వాగ్దానాలు ఇచ్చాడు. ఇప్పుడు ఓట్లు పడాలి కదా. ఇప్పుడు జగన్ కూడా అనేవాడు, కాకపోతే చేయదలుచుకుంటే అంటాడు ఇది నేను చేయగలను, ఇది నేను ఇయ్యగలను అనుకుంటే దాన్ని అమలు పరుతుడు. చేయలేనిది ఆ జగన్ అనలా. ఇప్పుడు ఇంతకుముందు ఆయన ఎలక్షన్లో ఏమన్నాడు, అదే పథకాలు మళ్ళీ అమలు పరుస్తాను అన్నాడు. నేను అదే పథకాలు అమలు పరుస్తాను, కొత్త ఏం చెప్పలా, అంతే. అంత తప్ప ఏం ఒకటేలా ఉన్నాయి వాటికి కంటిన్యూ చేస్తాను అన్నాడు. అవును, ఇంకా అంత తప్ప ఇంకేమీ లేదు. ఆడ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ ప్రెస్ మీట్ మీరు చూసారా? చూడలేదండి. జగన్ 2.0 చూపిస్తాను ఈసారి, నా కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను అన్నాడు. దాని గురించి ఏంటంటారు? నేను దేశం మీద తిరిగామని పట్టించుకోగా నేను లారీకి పోయేవాడిని. కాదండి ఇప్పుడు బయట ఆయన చెప్తున్నారు కదా, కాదండి బయట గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు కదా, కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఊరుకోని అంటున్నాడు. మరి ఎలా ఉండబోతుంది ఈసారి జగన్ వర్షన్? ఒక వర్షనే చూసాం మనం. బయలుదేరుతుండగా చూద్దాం. పాదయాత్రకు బయలుదేరుతుండ కదా, చూద్దాం. మరి ప్రజా ఆదరణ ఉంటుందంటారు ఆయన బయటకు వస్తే? ఉండదండి. ఆదరణ ఎందుకు ఉండదు? ఆదరణ అసలు ప్రజలు ఓట్లు వేసారు, ఓట్లు వేయకుండా లేదు. కాకపోతే ఎక్కడ జరిగిందో కిరికిరి జరిగిందిలే కానీ ప్రజలు ఓట్లు వేసారు అతనికి. ఎక్కడో బాక్సుల కాడు. ఇప్పుడు టీచర్లు వీళ్ళంతా గవర్నమెంట్ వాళ్ళు కదా, ఎలక్షన్ కార్డు ఉండేది మొత్తం వాళ్ళేనా? గ్యామ్లింగ్ వాళ్ళే చేయాలి. ఎవరు చేస్తారు? ఇప్పుడు అంతగా ఉద్యోగస్తులు వాళ్ళ మొత్తం ఓట్లు వేసేది కూడా వాళ్ళేనాయా? బాక్సుల కార్డు ఉండేది వాళ్ళేనాయా? ఈ ప్రజలు ఏం చేస్తారు? ఓట్లు వేసారు, వెళ్ళిపోయారు. ఎన్ని 12 గంటలకు బాక్సులు పోయినాయి. 12 గంటలకు ఎవరు ఉంటాడా? మరి మధ్యలో కర్మకాడ మార్చకూడదు అయింది. 4 పెట్ల పారదంగా వాళ్ళ పెట్లు వేయకూడదు అయింది. అంత వాళ్ళ చేతుల్లో పనే కదా. గవర్నమెంట్ మనుషులు వాళ్ళు నందిని పందిని చేయొచ్చు, పందిని నందిని చేయొచ్చు. అదే